కూడా ఎగిపోయి మర్రగా వాసన కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా మటన్ తాజా మన పక్కనే ఉన్న మన మటన్ తీసుకొని చక్కగా తాజా మటన్ని చూడండి, చక్కగా ముక్కలు కోసి చక్కగా మటన్ని ఇలా వేసేస్తాం. తాజా మటన్ని ఓకే, బోన్లెస్ మటన్ అండి. బోన్స్ కన్నా బోన్లెస్ మటన్ ఎక్కువ తింటాం మేము. పిల్లలకు కూడా ఉపయోగపడింది బోన్లెస్ మటన్. ఇంకా తిప్పుకుందాం. బోన్లెస్ మటన్ చక్కగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మటన్ 2-3 సార్లు చక్కగా తిప్పుకుందాం. చక్కగా మటన్ మంచి వాసన వస్తుందండి. మటన్ కూడా ఫ్రెష్ మటను, ఆనియన్స్ కూడా ఎర్రగా ఎగినాయి. చక్కగా బాదం పప్పు వేసుకుందాం చక్కగా. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఎగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కలిపి వేసేసేయండి. వేసిన తర్వాత త్వరగా ఉడకటానికి ఉప్పు పసుపు వేయండి. ఉప్పు పసుపు వేసిన వెంటనే తిప్పేసుకోండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత బాదం మసాలా అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా పర్లేదు, ముందు వేసుకున్నా పర్లేదు, మిడిల్లో వేసినా పర్లేదు. చాలామంది అంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ముందు వేసుకోవాలంటారు. అలా ఏం అవసరం లేదు, ఎప్పుడు వేసుకున్నా చక్కగా కూర బాగా ఉండిద్ది. మనం ఒక ప్లానింగ్ వెళ్ళాలి. ఓకేనండి. వేపాం మసాలా వేసాం, బాదం పప్పు వేసాం, చక్కగా మటన్ వేసాం, మటన్ వేపాం, తిప్పాం. మటన్ కొద్దిసేపు అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అన్న అలా మటన్లో ఉన్న నీరు అంతా ఇంకిపోవాలండి. చాలామంది నీళ్ళు పోసేస్తారు. అలా నీళ్ళు పోయడం మూలంగా నీసు కంపు కొట్టిద్దండి. అప్పుడే నీళ్ళు పోయి మటన్లో ఒక చుక్క కూడా నీళ్ళు ఉండకూడదు. మొత్తం ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత చక్కగా నీకు మంచి వాసన వచ్చింది. ఓకే, ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత అప్పుడు ములక్కాయలు వేసుకుందాం. ములక్కాయలు కూడా వేపుకున్న తర్వాత వాటర్ పోసుకుందాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా అర్థమైందా? ఓకేనా. మటన్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం పోవాలి, ఎవాపరేట్ అయిపోవాలి. ఏమి ఉండకూడదు వాటర్ ఒక చుక్క కూడా. ఆ వాటర్ ఉంటున్నప్పుడు నీళ్ళు పోసేవంటే వెంటనే నీసు కంపు కొట్టిద్ది. ఒక 10 మినిట్స్ అన్నా అట్లీస్ట్ మటన్లో నీళ్ళు ఎవాపరేట్ అయిపోవాలి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, అందరూ ఒకటి మాత్రం మర్చిపోమాకండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ గివ్ కామెంట్ ఆల్సో. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చూసుకుందాం. నెక్స్ట్ కంటిన్యూషన్ ఈ మటన్ కర్రీ. ఈరోజు మాత్రం చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా. నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి, మర్చిపోమాకండి.